హలో గుడ్ మార్నింగ్ ఆల్ పీపుల్స్. అంతే ఫ్రెండ్స్, రాదు ఇంకా ఇంగ్లీష్. మాది వచ్చేసి ఒరిజినల్ భాష వచ్చేసి మా పత్తి చూడని ఇట్లా ఘోరంగా అంటే ఘోరం గడ్డి అయింది. ఈ చైన్ వచ్చేసి కొంచెం జోక్ కొడుతుంది, ఘోరంగా వచ్చింది. ఇప్పుడు పొద్దున ఎందుకు వచ్చినామంటే మీకు ఒకటి చూపిస్తా ఫ్రెండ్స్. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. అయితే మా చేనులో ఒక చెట్టు పెంచిన. ఏ చెట్టో మీరు కొంచెం చూడండి. పత్తి చెట్టు కాదు మరి, అది మీకు కూడా తెలిసే ఉంటుంది. అందరూ ఇంటికాడ పెంచుతారు. నేను ఏంటంటే దాన్ని చేనులో పెంచాను. ఇక్కడ దీన్ని అంటారు జామకాయ చెట్టు. మీకు జామకాయ కావాలంటే ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు కాయదు. ఇది ఇంకా 2-3 సంవత్సరాలు పడుతుందో ఏమో. ఇది పోయిన సంవత్సరం నాటిన. అయితే ఏంటంటే ఇది, అరే బాయ్ నువ్వు వీడియో తీదా బాయ్, నేను ఇప్పుడు ఇట్లా నీళ్ళు పెట్టేవారు దా. అయితే కాకు మావిడ వస్తాడు ఫ్రెండ్స్, వీడియో తీస్తాడు. నేను నీళ్ళు పోయాగా ఇవ్వట్టు నేను మాట్లాడతా. తిరుగుందని తీసుకుంటా చూడాలి ఫ్రెండ్స్. ఎక్కడికి నీళ్ళు వస్తాను. ఇక్కడ ఒక చెట్టు ఉండే ఎత్తకో, మన ఇది రేగపండు చెట్టు. అది చాలా అంటే చాలా మంచిగా ఉండే. అది చనిపోయింది ఫ్రెండ్స్. దాని పేరు మీదుగా దీన్ని నాటిన. ఏం చేస్తాం, చెట్లు అంటే చాలా ఇష్టం. చెట్లు, ఎడ్లు, ఆవులు ఇట్లాంటి చాలా ఇష్టం. ఎందుకంటే నా పని అది కాబట్టి. మీకు ఎవరిగారో మన చెట్లు ఇట్లాంటివి నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫాలో మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను డైలీ వీడియో తీయను. నేను ఇక నాకు అంత పని అనేది తక్కువనే కాదు, ఘోరం పని ఉంటుంది. నడుము వస్తాను ఫ్రెండ్స్, ఏం చేయాలి. రోజు పొత్తి ఏరుతున్నా, ఘోరంగా అంటే ఘోరం నడుము వస్తుంది. ఈ చెట్టుకి నీళ్ళు సరిపోవట్లేదు. మళ్ళీ ఊరుకో ఇక్కడ పెడతా. చూడండి ఫ్రెండ్స్, ఇది డబ్బా తెచ్చిన, నిన్న మొన్న తెచ్చిన. ఎట్లా ఉన్నా చూడండి. మా చెట్టు జామకాయ చెట్టు, కాయాలి జామకాయలు ఫ్రెండ్స్. ఇగో ఏంటంటే చెట్టు అనేది మనకు చాలా రకాలుగా యూజ్ అవుతుంది, చెప్పని అవసరం లేదు. ఆక్సిజన్ ఇస్తుంది, పండ్లు ఇస్తుంది, కట్టెలు ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. ఏంటంటే మనమే ఎట్టిగా చెట్లని నరికేస్తాం, వేస్ట్ చేసుకుంటాం. చెట్లు మనం పెట్టినప్పుడు ఫ్రెండ్స్ ఇట్లాంటి బండాలు పెట్టాలి. ఎందుకంటే అక్కడ అది తొందరగా ఉలారిపోదు. అది ప్లేస్ అనేది కింద కొంచెం తడిగా ఉంటుంది, దాని కింద బండలు